శ్రీ చింత గారు అమెరికా నుంచి వస్తున్న ఎన్ఆర్ఐ. ఇప్పుడే విమానం దిగి వస్తున్న చింత గారిని TV4 యాంకర్ భాను ఇంటర్వ్యూ చేస్తుంది. Hi, I'm Bhanu from TV4. Chinta garu, welcome back to India. ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిన మిమ్మల్ని పార్టీ టికెట్ ఇవ్వటంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత ఈజీగా టికెట్ సంపాదించడంలో మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? టికెట్ ఏమిటండి, అమెరికాలో కారులో పోతుంటే వెంటబడి మరీ ఉంటున్నారు. మీ పార్టీ మీకే టికెట్ ఎందుకు ఇచ్చింది అంటారు? నేను అమెరికాలో తెలుగు వారికి చేసిన సేవ చూసి నన్ను ఇక్కడికి నా మాతృదేశం రా బాబు రా అంటూ కన్నులో నీళ్లు పెట్టుకుంటే చూసి తట్టుకోలేక వచ్చేసాను. కొంచెం ఎక్కువైనట్టుంది సార్. మీరు కూడా కొద్దిగా ఎక్కువైంది, తగ్గించు. మీ పార్టీ మీరు అక్కడ అమెరికాలో మన తెలుగు వాళ్ళకి ఏమి సేవ చేశారు? ఏం చేయలేదని అడిగాడు. కాళ్ళని కలిసి పనిచేసుకున్నాను వింటేగా. అందుకే తీగ అనే కొత్త సంఘాన్ని పెట్టాడు. అమెరికాలో తెలుగువాడు ఎవరైనా అన్నా అంటే నేనున్నా బ్రదర్ అంటూ సేవ చేశాను. మీకు పార్టీ టికెట్ ఇవ్వటంపై పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వినపడుతుంది. దానిపై మీ అభిప్రాయం? వర్క్లెస్ బార్బర్ షేర్స్ క్యాట్ హెడ్ అంటే పల్లీని మంగళోడు పిల్లిదాలు కొట్టాడని ఇప్పుడే కదా ప్రయాణం చేసి వస్తున్నారు. రేపు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా. ఇంతలోనే గొప్పలేని మునిగిపోరు. యూ బెగ్గరు నో మార్నింగ్ అంటే అదే కొత్త దచ్చగాడు పొద్దురగడని. నేనెవరో తెలియదా? నేనెవరో తెలియకుండా చెప్పినా లాభం లేదు, తెలిస్తే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అండర్స్టాండ్ అయ్యింది. మీరే పార్టీ హెడ్ లో నాలుగు లాంటి వారు అన్నమాట. మీరేమనుకున్నట్టు మాట చెప్తాను. మీరు తెలుగులోనా మాట్లాడండి లేదా ఇంగ్లీష్లోనా మాట్లాడండి. ఇలా రెండు కలిపి మిక్స్ చేస్తే కడుపులో తిప్పినట్టుగా ఉన్నాయి. అయ్యో, నేను ఇంకా హిందీ కూడా మిక్స్ చేద్దామని థింక్ చేస్తున్నాను. మా వ్యూవర్స్ నా లాంగ్వేజ్ ని చాలా బాగా లైక్ చేస్తారు కదా. అయినా మీ అడ్వైస్ ని నేను లైక్ చేస్తాను. థ్యాంక్ యూ. Thank you, Chinta garu. Tomorrow we wish you all the best. Tomorrow we'll be back with mana Chinta garito interview. Watch chestaruga? పార్టీ ప్రచారానికి మేనిఫెస్టో తయారు చేసుకోవాలి కదా. మన ప్రజల కష్టాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నీకేమన్నా తెలుసా? అవి తెలుసుకుంటా ఉన్నాయి కదా. పార్టీ సభ్యులందరికీ ఆహ్వానాలు పంపించారు. ఎవరైనా వచ్చి వస్తే కదా. అన్నా కావాలని పుట్టింది. ఏం పేరు పెట్టమంటావు? మొదటోడికి పీటర్, మరి రెండో వాడికి పీటరు. అన్నారు సూపర్ అన్నా. రండి రండి, కత్తి రామదాస్ గారు రండి. ఈయనే చింతకాయలు అవి. చింతన్నా ఎవరు అనుకుంటున్నావు? అన్న పేరు చెప్తే ఇలాకాలందరూ సలాం కొట్టాలి. ఎట్లా వస్తాడని వీళ్ళు రౌడీలా? ఇలా చూస్తే నాకే భయం వేయట్లేదు. వీళ్ళు జనాలను పెట్టారు. అరే గ్రూప్లే అందరే అంత మాట్లాడటమే. అరే చో, వాడు మగాడ్రా, వాడు మగాడ్రా. నన్ను చూసి కూడా ఇలా అన్నాడంటే వాడురా అసలైన మగాడు. నువ్వు నచ్చవరా బిడ్డ? ఈ మధ్య ఏ సినిమా చూసినా విలన్ హీరో కలుసుకొని వాడు మగాడ్రా వాడు మగాడ్రా. అక్కడికి సినిమా చూసేవాళ్ళం మగాడు లేరన్నట్టు. ఈ కత్తి రామదాస్ కూడా లాజిక్ అర్థమైనట్టు. నమస్తే అన్న. ఓట్ల గురించి పరేషన్ కాకే, నేను ఉండగానే నేను చూసుకుంటా. అమెరికా నుంచి వచ్చినా ఉండగానే కూరగాయలు కృషి చేసుకుంటారంట. ఒకటి కొట్టరాదే. బాగోదండి. వాళ్ళే కొట్టనా? నాకు సిగ్గుగా ఉంది. కిస్సు కమ్స్ చంకా పైన్స్. అదేంటది? అదే ముందు వచ్చినప్పుడే చంకెట్టమన్నాడు.
దీనికి కూడా సిగ్గుపడితే ఎలానా? అన్నకి కోపం వస్తుంది. కొట్టే సార్ ఒకటి కొట్టమంటే చెంపదెబ్బగాలి సార్. 1,00,000 రూపాయలు. అసలే పెద్ద రౌడీ. ఏం చేస్తాడో ఏమో. అన్ననే కొడతావే, నీకు 3 అనే చూప్. ఎవడైనా కోపంతో కొడతాడు లేదా కసితో కొడతాడు. వీడేంట్రా సిగ్గుపడుతూ కొట్టాడు? అమెరికాలో అంతే. వాడు మొగాడ్రా. సారీ రామదాస్ గారు, మీ అర్థం అడగలేదు. అయినా ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు అంటే కష్టం కదండి. కష్టాలు మనుషులు కాదా, మనిషి పోయాలకు వస్తాయా? సరేనానండి, రేపు వెళ్దాం. సరే రామదాస్ గారు, మీరు రేపు రండి, మీ డబ్బులు సెటిల్ చేస్తారు. అయితే మీ రేట్ ఎంత? పైసలు ఏముందన్నా? నువ్వు రేపు ఎలక్షన్లో గెలవాలి కానీ చార్మినార్ రాసి ఏంటి? చార్మినార్ బాగోలేమండి, ఒక కొత్త ఫ్లాట్ కొనిస్తాను. హైదరాబాద్లో ఇంకా ప్లేస్ ఎక్కడేసి సార్, అటు కర్నూలు ఇటు బెంగళూరు దాకా అంతా అమ్మేశారు. ఇప్పుడు ప్లేస్ కావాలి అంటే పక్క రాష్ట్రంలో వెళ్ళాల్సిందే. సరే రామదాస్ గారు, మీరు రేపు రండి, మీ డబ్బులు సెటిల్ చేస్తారు. ఓకే, మళ్ళీ రేపు వస్తా. సరే జాగ్రత్త, బాయ్ బాబా. మర్చిపోకు. సరే సునీల్, మన మేనిఫెస్టో కోసం ఎవరు లేరు కదా, మిగతా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామా? ఏ పార్టీ అయితే వాళ్ళు పళ్ళు కొట్టుకోవడానికి. సరే బాగుండి, అక్కడ చిరంజీవి గారు మీటింగ్ ఉంటుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం సాగల మగ్గం జాలరి పగ్గం పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలలో హేమం పిండగా అంటూ మహాకవి శ్రీశ్రీ అన్నారు. వారి వృత్తిలో జీవం ఉంది, కానీ వారి జీవితంలో వెలుగు లేదు. చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. వారి వృత్తికి తగిన గుర్తింపు ఫలితం దక్కడం లేదు. అన్నం పెట్టే అన్న ఊపిరాడక ప్రాణం తీసుకుంటున్నాడు. కల్తీ విత్తనాలు, నడ్డి విరిగే వడ్డీలు రైతులను మరింత కుంగదీస్తున్నాయి. బడుగు వర్గాల ప్రతినిధిగా నన్ను ఆహ్వానించిన మీకు నా కృతజ్ఞతలు. మీ కష్టాలని తీరుస్తానని మాట ఇస్తున్నాను. నమస్కారం చిరంజీవి గారు, నా పేరు చంద్రకాంత్ రవి, ఇతను సునీల్. నేనే ఆయన తెలీదు. నమస్కారం. మీరు వికలాంగులా? అంటే కాదండి, ఓ అలాగా. మీకు పార్టీ పెట్టాలని ఎందుకు అనిపించింది? నా మాతృరాష్ట్రం నన్ను రారా అని పిలుస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే చూసి తట్టుకోలేక పార్టీ పెట్టేశాను. మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా సహకారం లభిస్తుందా? అమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అబ్బాయి సినిమాలోకి వచ్చేసాడు. ఇంట్లో ఖాళీగా ఎందుకని వర్క్లెస్ బార్బరు షేర్స్ క్యాటెడ్. ఇది ఎక్కడో విన్నట్టుంది. మీ పార్టీ ప్రచారానికి మేనిఫెస్టో ఏమైనా తయారు చేస్తున్నారా? ఇదిగో ఇదే నా మేనిఫెస్టో. ఏంటండి అంత ఖాళీగా ఉంది? నా మేనిఫెస్టో ఖాళీ, ప్రజలే దీన్ని నింపాలి. ఓపెన్ బనానా పుట్టింగ్ మార్పు అంటే అరటిపండు ఒడిచి ఊళ్ళో పెట్టడం. థ్యాంక్ యూ చిరంజీవి గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. షేమ్ టు షేమ్. బాయ్ రవి. సరే సునీల్, మరి మిగతా పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ఉచిత విద్యుత్, తెలుగుదేశం ఉచిత బియ్యం, అదే పక్క రాష్ట్రంలో అయితే ఉచితంగా తాళిబొట్టు, ఫ్రీగా టీవీ కూడా ఇస్తారు. అన్నీ ఫ్రీగా ఇస్తే మరి ప్రజలు ఏం చేస్తారు? తాగి ఓట్లేస్తారు. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది.
ఏదైనా